పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరిలో 4కి తీవ్ర గాయాలవటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మృతులందరూ చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొండముంజులూరులో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట అడ్డరోడ్ వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నారు. గాయపడిన వారిలో 4 చిన్నారులున్నారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాబుతో పాటు మరో 6 మృతి చెందారు. ప్రమాద ఘటనా స్థలిలోనే 4 మృతి చెందారు. 2 గుంటూరు జీజీహెచ్లో, 1 చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతులు మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ సువార్తమ్ములుగా గుర్తించారు. ఆటో డ్రైవర్ అకస్మాత్తుగా టర్న్ తీసుకోవటం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. గ్రామానికి చెందిన 6 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు నుంచి వస్తున్నారు. ఈ కటింగ్ ఉంది కదా, అది వచ్చాడు చూసుకోవాలి. కటింగ్ సరిపోతుంది అని కరెక్ట్ బండి ముందు వచ్చి కటింగ్ ఆడ అవతల ఉంది. నేను చూసి బ్యాక్ బ్రేక్ కొట్టా, దూరం మాత్రం అనుకోవాలా, అడక్క ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి బ్రేక్ కొట్టాడు. ఏమైనా ఎంతమంది ఉన్నారు అందులో? చూడాలి మా బండి అందులో చూడాలి అసలు ఎలా మీ బండిలో? మా బండి ఫుల్. అటు నుంచి ఏది కొండముందులూరు పుట్టినరోజు అయితే పోయేస్తున్నాం. ఆ అబ్బాయి చాటం బాగానే తెచ్చాడు. ఆ టర్నింగ్ తిరిగి మా ఊరికి వెళ్ళి రావాలి కదా కళామందిరం కాడికి, అటు తిప్పి ఇటు చేసుకొచ్చాడు. ఈ గుంటూరు నుంచి మరి బస్సు ఏందో మేమైతే చూడలేదు, పట్టకను కొట్టింది. అక్కడ అంటున్నారు ట్రావెల్ కోసం. మరి ఎవరు తెచ్చుకోరు, ఎవరున్నారో తెలియదు. ఆటోలో మా పడిపోయాం. ఆటోలో ఎంతమంది ఉన్నారమ్మా? పిల్లలు